10 ఏళ్ల క్రితం బిడ్డింగ్ జరిగినప్పుడు భోగాపురం ఏరియాలో ట్రాఫికే లేదు. అయినా చంద్రబాబు గారి విజనరీ నాయకత్వాన్ని నమ్మి అగ్రెసివ్గా బిడ్ చేసినామని జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లికార్జునరావు గారు అన్నారు. అది చంద్రబాబు గారి నాయకత్వం. ఎన్ని ట్రోల్స్ చేయండి, ఎన్ని ఏమైనా చేయండి, వాళ్ళ విజనరీ ఎక్కడికి పోదు. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన. గతంలో చంద్రబాబు గారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు హైదరాబాద్ రూపురేఖలే మార్చిందని చెప్పిండు. హైటెక్ సిటీ కాదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందినాయి. ఆర్థికంగా కూడా హైదరాబాద్ ఎంతో ముందుకెళ్ళిందని గుర్తు చేసిండు ఆయన. గతం అనేది అందరికి గుర్తుంటది. కొంతమంది గుర్తు లేకపోయినా కొంతమంది అయినా గుర్తు పెట్టుకుంటారు. ఆయన హైదరాబాద్ చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారు. ఇక చంద్రబాబు గారి ముందు చూపు వల్లే ఇప్పుడు ఈ బిడ్డింగ్ కి ముందుకు వచ్చినామని ఆయన క్లియర్ కట్ గా చెప్పేసిండు మల్లికార్జునరావు గారు. ట్రోల్స్ ఇవన్నీ ఆపేసి ఆంధ్రప్రదేశ్ ను ముందుకెట్లా తీసుకోవాలి, కలిసి పని చేస్తే బెటర్. కొందరు సోషలిస్టులు, జర్నలిస్టులు అని చెప్పుకుంటారు చూడు, వాళ్ళకి మాట చెప్తున్నా. కొన్ని సంవత్సరాల కింద హైదరాబాద్ లో సైబర్ టవర్స్ కట్టినప్పుడే ఈ కొండల గుట్టల కట్టడం ఏంది, ఇదే అభివృద్ధి అన్న వాళ్ళు ఇప్పుడు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. ఇప్పుడు కూడా సేమ్ ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియాలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా అభివృద్ధి అయితే చూడండి. నాకు తెలిసి దేశంలోనే టాప్ 3 ఉంటది ఖచ్చితంగా.